దానివల్ల ఆర్టీసీ కొత్త బస్సులు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ఏడి ఉద్యోగులు తమ డిమాండ్లు సాధన కోసం సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. గత 10 రోజులుగా దీక్ష చేస్తున్నారు. 36 మందిని సస్పెండ్ చేసి 6గురుపై కేసులు విధించారని యాజమాన్యంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 8న బైక్ ర్యాలీ నిర్వహించాలని కమిటీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మిగతా కార్మిక సంఘాలకు కూడా తమకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. కార్మికులు ఇప్పటివరకు చేసిన అదనపు ఛార్జీల పేమెంట్ను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా సాకేతపురం ఎన్ఏడి కార్మికులు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం కార్యాలయం వద్ద చేపట్టారు. ఎన్ఏడిలో గత 20 సంవత్సరాలుగా ఏదైతే కార్మికులు చేస్తున్నటువంటి ఓటీ నెలకు 38 గంటలే బుక్ చేస్తారు. అంతకంటే అదనంగా ఓటీ చేస్తే దాన్ని 20 స్టోరేజ్ ఓటీగా ఉంచుతారు. ఓటీ లేని కాలంలో వాటిని ఇచ్చేటటువంటి ఆనవాయితీ డాక్యార్డ్లో కానీ ఎన్ఏడిలో కానీ గత 20 సంవత్సరాలుగా కొనసాగుతుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి సీజీఎం గారు నవంబర్ 1 నుండి దాన్ని ఇచ్చేదానికి నిరాకరించారు. డైలీగా ఇచ్చేటటువంటి ఓటీల మీద కూడా సంతకం చేయడం మానేశారు. సూపర్వైజర్స్ నుండి జనరల్ మేనేజర్ వరకు సీజీఎం గారికి వెళ్ళి చట్టబద్ధంగా వాళ్ళు చేసినటువంటి ఓటీని వాళ్ళకి ఇవ్వడం చట్టసమ్మతం ఇవ్వండి అని చెప్పి అడిగిన సీజీఎం గారు ఇచ్చేదానికి సిద్ధపడ్డారు. 15వ తేదీని కార్మికులు లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యను విన్నవించుకుంటే లేబర్ ఆఫీసర్ గారు సీజీఎం గారితో మాట్లాడారు. సీజీఎం గారు లేబర్ ఆఫీసర్ మాట వినలేదు, జనరల్ మేనేజర్ మాట వినలేదు. ఆ నేపథ్యంలో కార్మికులు ఎలాగైనా దీన్ని మహబూబాబాద్ జిల్లా